హాయ్ గైస్, గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ లో ఈ విషయాలను మీరు నోట్ చేశారా? ఈ విషయాల మీద ఆధారపడి ఈ సినిమా కథ ఉంది. ఒక్క విషయం మాత్రం మనసుకు నచ్చదు. హీరో చనిపోతే ఆ సినిమా హిట్ అవ్వదు. అలా హిట్ అయిన తెలుగు సినిమాలు చాలా తక్కువ. వెల్కమ్ టు ది మూవీ సెంటర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. గేమ్ చేంజర్ టీజర్ ని ఆర్డర్ లో పెట్టి చూద్దాం. ఈ షాట్ ని చూసారా? ఒక పచ్చని కొండ ప్రాంతంలో ఫ్యాక్టరీని కట్టడం కోసం జేసీపీలు ఇంజనీర్స్ వర్క్ చేస్తుంటే పాతకాలం టిప్పర్ లారీలు ఉన్నాయి. అంటే ఇది ఓల్డ్ రామ్ చరణ్ కాలం నాటి సీన్. ఇక్కడ ఈ బోర్డు చూడండి. ఊరు మాది, ముట్టుకుంటే ఒప్పుకోము అని ఉంది. అంటే ప్రభుత్వం ఏదో అన్యాయం చేస్తుంటే దాన్ని ఆపటం కోసం పెద్ద రామ్ చరణ్ అభ్యుదయ పార్టీ పెట్టి ప్రజా పోరాటం చేసి గెలుస్తాడు. దానికి సంబంధించిన సంబరాల షాట్ ఇది. తనతో పాటు ఉన్న శ్రీకాంత్ ఏదో తప్పు చేస్తున్నాడు అని తెలిసి అతని అంతు చూడటానికి వెళ్తున్నట్టు ఈ షాట్ ఉంది. ఈ లొకేషన్ ని బాగా గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ మాట్లాడదాం. నెక్స్ట్ యంగ్ రామ్ చరణ్ బేసిక్ గా చాలా మంచోడు. బట్ అతనికి కోపం వస్తే మాత్రం ఎవరూ కంట్రోల్ చేయలేరు. అందుకే 30 రోజుల్లో కోపం కంట్రోల్ చేసుకోవటం ఎలా అనే బుక్ ని చదువుతున్నాడు. అండ్ కోపం కంట్రోల్ కోసం ఈ ఆసనం వేస్తున్నాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారిలో ఎవరికి ఎక్కువ కోపం వాళ్ళ నుంచే ఈ క్యారెక్టర్ పుట్టింది. రామ్ చరణ్ కాలేజీలో చదువుతుంటాడు. అన్యాయం అండ్ తప్పుడు పని జరుగుతుంది అని తెలిస్తే చాలు దాన్ని ఆపటానికి ముందుంటాడు. అందుకే కాలేజ్ ల్యాబ్ లో జరుగుతున్న తప్పుడు పనిని ఆపటానికి ఈ ఫైట్. ఇదే కాలేజ్ టైంలో కైరా అద్వానీతో లవ్ ట్రాక్. నెక్స్ట్ ట్రైన్ లో వస్తున్న రామ్ చరణ్ ని పట్టుకోవటానికి వస్తున్న రౌడీలను చితకొట్టి రైలు పట్టాలపై కట్టేస్తాడు. ఆఫ్టర్ కాలేజ్ ఒక పెద్ద పొజిషన్ ఆఫీసర్ గా ఆంధ్రప్రదేశ్ సచివాలయం ముందు హెలికాప్టర్ లో దిగుతున్నాడు రామ్ చరణ్. ఎలక్షన్ ఆఫీసర్ అనటానికి ఈ వాకీ టాకీ మీద ఉన్న ఈ సింబల్ ప్రూఫ్. ఈ ప్లేస్ లో రామ్ చరణ్ ఓర మాస్ ఫైట్ ఇది. ఫస్ట్ హాఫ్ చిన్న రామ్ చరణ్ స్టోరీ, సెకండ్ హాఫ్ పెద్ద రామ్ చరణ్ స్టోరీ. ఈ షాట్ లో రామ్ చరణ్ ఆవేశంగా ఫ్యాక్టరీలో వెళ్తుంటే బ్యాక్ సైడ్ రాజీవ్ కనకాల కన్నింగ్ గా చూస్తూ వస్తున్నాడు. ఇక్కడ పెద్ద రామ్ చరణ్ కి ఏదో జరుగుతుంది. అందుకే ఈ షాట్ లో రామ్ చరణ్ చెప్పులు, యంగ్ రామ్ చరణ్ ఇదే లొకేషన్ లో గుండెలకి బాదుకుంటున్నాడు. అంటే రామ్ చరణ్ కి ఫ్లాష్ బ్యాక్ తెలిసిన తర్వాత షాట్ ఇది. ఇక్కడ రామ్ చరణ్ ఎమోషన్ చూస్తుంటే ఆ ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ చనిపోయి ఉంటాడా? లేదంటే అభ్యుదయ పార్టీ పెద్ద రామ్ చరణ్ ఉండాలి. కానీ ప్రజెంట్ పార్టీ మీటింగ్ లో ఎక్కడా కనిపించడు. అలానే ఈ బోర్డ్స్ చూడండి. అభ్యుదయ పార్టీని ప్రజా అభ్యుదయ పార్టీ అని ప్రజెంట్ మార్చారు. ఫ్లాష్ బ్యాక్ తెలిసిన రామ్ చరణ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం నీళ్లలో గట్టిగా అరుస్తున్నాడు. దీని తర్వాతే ఆవేశం కంటే ఆలోచన గొప్పది అని తెలుసుకుని తన తెలివితో అధికార బలం ఉన్న శ్రీకాంత్ అండ్ అతని కొడుకు సూర్య ఆటలు ఎలా కట్టిస్తాడు, శ్రీకాంత్ మీద రివెంజ్ ఎలా తీర్చుకుంటాడు అనేది ఈ సినిమా కథ అని ఈ టీజర్ చెప్తోంది. పెద్ద రామ్ చరణ్ బతికి ఉంటాడా అనటానికి ఈ షాట్ కొంచెం డౌట్ గా ఉంది. ఈ సినిమా స్టోరీ ఎవరిదో ఇప్పటికైనా అర్థమైందా? ఇంకా డీటెయిల్ గా కావాలి అంటే ఇంతకుముందు గేమ్ చేంజర్ స్టోరీ చెప్పాను, అది చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ సినిమాలో పెద్ద రామ్ చరణ్ బతికి ఉంటాడా? ఈ సినిమా హిట్ అవుతుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.